హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏప్రిల్ మంత్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూడబోతున్నాం. ఇది మనకు పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ పార్ట్ 1 కూడా చేయడం జరిగింది. నేను పార్ట్ 1 ద్వారా 25 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దానికి సంబంధించి నేను ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. మనం అప్ టు జనవరి మంత్ నుంచి ప్రతి మంత్కి సంబంధించి 50 క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. దానికంటే ముందు 2024 కావచ్చు, 2023కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు ఆ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ లోగో పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లేలిస్ట్ విభాగానికి వచ్చినట్లయితే స్టార్టింగ్లోనే ఇక్కడ కరెంట్ అఫైర్స్ 2025 అని చెప్పేసి కనబడుతుంది. దీనిలో నేను ఈ వీడియోస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా దాంతోపాటు ముఖ్యమైన సబ్జెక్టులకు సంబంధించి వీడియోస్ కూడా ఉన్నాయి. తెలంగాణ కల్చర్ కావచ్చు, అండ్ అదేవిధంగా ఇండియన్ సొసైటీ, ఇండియన్ ఎకానమీకి సంబంధించి, అండ్ ఇండియన్ హిస్టరీ కావచ్చు, పాలిటిక్కి సంబంధించి, ఇట్లా ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ఇంపార్టెంట్ క్లాస్ అయితే మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వచ్చి చూడండి. నచ్చినట్లయితే వీడియోస్ను ఫాలో కండి. ఈ వీడియోలో మనం ఏప్రిల్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. సో మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్, అదేవిధంగా ఇన్స్టా పేజ్ని ఫాలో కండి. దాంట్లో కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఆ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా జీపీఓకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్, తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ తెలుగు మీడియం కోర్స్ అనేది 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది 299 రూపీస్ ఉంది. ఒకవేళ సిలబస్ చేంజ్ అయ్యి కొత్త సిలబస్ వచ్చినా కూడా దీంట్లో ఆ సిలబస్ అనేది యాడ్ చేయబడుతుంది సేమ్ ప్రైస్కి. అదేవిధంగా టీజీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి కావచ్చు, గ్రూప్ 1కి సంబంధించి, ముఖ్యంగా ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కూడా అందుబాటులో ఉంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, దాంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. 499కి ఈ 3 కలిపి మీకు అందించడం జరుగుతుంది. ఇంకా గ్రూప్ 2కి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం కోర్స్ కావచ్చు, అదేవిధంగా జనరల్ స్టడీస్ ఫుల్ కోర్స్ ఏఈఏడబ్ల్యూకి సంబంధించినటువంటి న్యూ కంటెంట్తో కూడిన కోర్స్ కూడా మన యాప్లో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేటువంటిది వితిన్ 50 to 60 డేస్లో మీకు ఫుల్ కోర్స్ అందుబాటులోకి వస్తుంది. ప్రజెంట్ అయితే ఒక 200+ అవర్స్ క్లాస్ అయితే ఉన్నాయి. సో మనం ప్రతిరోజు ఒక 5 to 6 అవర్స్ క్లాస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సెస్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొదటి క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే, పంచాయతీ పురోగతి సూచికకు సంబంధించి క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అంటున్నాడు. ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఏవి సరి అయినవో గుర్తించండి. ప్రతి క్వశ్చన్కు మీరు వీడియోను పాజ్ చేసుకొని ఓన్గా ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వినండి. ప్రతిదీ మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇటువంటి వీడియోస్ తీసుకొస్తాను. సో కంపల్సరీ లైక్ చేసి వీడియోని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే, పంచాయతీరాజ్ శాఖ ఏప్రిల్ 8న సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో 2022-23 నాటికి దేశంలో గ్రామ పంచాయతీలు సాధించినటువంటి పురోగతి ఆధారంగా నివేదికను విడుదల చేసిందంటున్నాడు. ఈ సెకండ్ పాయింట్ వచ్చేసి, ఈ సూచికలో గుజరాత్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ 3వ స్థానంలో ఉందంటున్నాడు. తెలంగాణలో కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి బూర్నాపూర్ ఉత్తమ పంచాయతీగా నిలిచింది అని చెప్పేసి అంటున్నాడు. సో దీనిలో మనం సరి అనేవి గుర్తించవలసి ఉంటుంది. 1 by 1 ఎలిమినేట్ చేసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు, ఏప్రిల్ 8న మనకేంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో 2022-23 నాటికి దేశంలో గ్రామ పంచాయతీలు సాధించిన పురోగతి ఆధారంగా నివేదికను విడుదల చేశారు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే అండి. ఫస్ట్ పాయింట్ కరెక్టే, గుర్తుంచుకోండి. ఇటువంటి మనకు నేరుగా కూడా అడగవచ్చు. సో ముఖ్యంగా ఇది ఏంటంటే, ఈ మనకి ఏదైతే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలనే కదా, 17 లక్ష్యాలనే కదా. సో వాటిలో భాగంగా అంటే తాగునీరు కావచ్చు, పారిశుద్ధ్యం, పచ్చదనం, మౌలిక వసతులు, స్వావలంబన, సో ఇట్లా సామాజిక భద్రత అనేటువంటి ఈ 17లో 9 మెయిన్గా 9 తీసుకున్నారనమాట. ఈ 9 ఇది కులమానాల ఆధారంగా మనకు పంచాయతీల యొక్క పనితీరును వీళ్ళు మదింపు చేయడం జరిగిందనమాట. గుర్తుంచుకోండి, ఎన్నింటిని తీసుకున్నారంటే 9. సో దానిని బేస్ చేసుకొని ఆయా పంచాయతీ సాధించినటువంటి పురోగతిని ఈ సూచిక ద్వారా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. విడుదల చేసింది ఎవరు? పంచాయతీరాజ్ శాఖ. ఎప్పుడంటే ఏప్రిల్ 8 అని గుర్తుంచుకోండి. ఇక ఈ సూచికలో మొదటి రాష్ట్రం గుజరాత్ అనేది మొదటి రాష్ట్రంలో ఉండగా తెలంగాణ అనేది 3వ స్థానంలో ఉంది అంటున్నాడు. ఎస్, ఇక్కడ గుజరాత్ మొదటి రాష్ట్రం కరెక్టే, బట్ తెలంగాణ అనేది 3వ స్థానం కాదు, తెలంగాణ 2వ స్థానంలో ఉంది. అంటే ఇది మనకు తప్పు అవుతుంది. సో ఇటువంటి చిన్న చిన్న వాటితో ఎలిమినేట్ చేస్తున్నాడు కనుక గుర్తుంచుకోండి. మనది అంటే తెలంగాణ స్టేట్ అనేటువంటి సెకండ్ ప్లేస్లో ఉంది కనుక ఇంపార్టెంట్. ఫస్ట్ గుజరాత్ ఉంది. అంటే ఇక్కడ గుజరాత్ పరంగా చూసినప్పుడు గుజరాత్లో 346 గ్రామ పంచాయతీలు ఏ గ్రేడ్ అంటే ఫ్రంట్ రన్నర్ అంటే ఆ ఏ గ్రేడ్ని దక్కించుకోవడంతో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. మన తెలంగాణ సెకండ్ ప్లేస్లో ఉండడానికి కారణం ఏంటంటే 270 పంచాయతీలు ఏ గ్రేడ్ అంటే ఫ్రంట్ రన్నర్ను దక్కించుకోవడంతో మనది సెకండ్ పొజిషన్లో ఉంది. ఇది గుర్తుంచుకోండి. సో ఫస్ట్ గుజరాత్, సెకండ్ తెలంగాణ అని గుర్తుంచుకోండి. ఇక తెలంగాణలో కామారెడ్డి జిల్లాకు సంబంధించి బూర్నాపూర్ ఉత్తమ పంచాయతీగా నిలిచింది. ఎస్, మనకు తెలంగాణలో ఉన్నటువంటి పంచాయతీలు చూసినట్లయితే ఒక టాప్ 5 పంచాయతీల్లో ఫస్ట్ మనకు చూసినట్లయితే ఈ బూర్నాపూర్ అనేటువంటిది ఉంది. ఈ బూర్నాపూర్ అనేటువంటిది కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి
ఒక విలేజ్ అన్నమాట. దాని తర్వాత మనకు ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి తిమ్మాపూర్, ఈ తిమ్మాపూర్ అనేటువంటిది సెకండ్ ప్లేస్లో ఉంది. ఇట్లా కూడా అడగవచ్చు. దీని ఆధారంగా వరుసగా ఫస్ట్ 3 విలేజెస్ ఏందని చెప్పేసి కూడా అడగవచ్చు. అదేవిధంగా మునిపల్లి అని, ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే మనకు నిజామాబాద్ జిల్లా అనమాట. సో నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లి మండల కిందకి వస్తుంది, థర్డ్ ప్లేస్లో ఉంది. తర్వాత మోర్తాడ్, ఇది నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మోర్తాడ్ అనేది 4th ప్లేస్లో ఉంది. తర్వాత గుండంపల్లి అనేటువంటిది మన దగ్గర 5th ప్లేస్లో ఉంది. తెలంగాణలో 5 ఉత్తమ పంచాయతీలు అనమాట. ఏ సర్వే ఆధారంగా, ఈ పంచాయతీ పురోగతి సూచిక ఆధారంగా ఇవి 5 ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. సో ఇది దీనికి సంబంధించి, అంటే ఇక్కడ 1 and 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్. గుర్తుంచుకోండి, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ కనుక మీకు గుర్తున్నట్లయితే దీనికి సంబంధించి మీరు ఎటువంటి క్వశ్చన్ వచ్చి కూడా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, దేశంలో విశ్వవిద్యాలయాలపై నీతి ఆయోగ్ నివేదికను విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించి సరికానిది గుర్తించండి అంటున్నాడు. ఇది ఇంపార్టెంట్ అండి. నీతి ఆయోగ్ యొక్క నివేదికలు ఏవైతే సూచికలు ఉంటాయో వాటి మీద కొంచెం స్పెషల్గా మీరు ఫోకస్ చేయండి. ప్రీవియస్లో చాలాసార్లు నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి నివేదికలపైన ఎగ్జామినర్ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఈసారి మరొక నివేదిక కూడా వచ్చింది కనుక కొంచెం జాగ్రత్తగా దీన్ని గుర్తుంచుకోండి. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఈ క్వశ్చన్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే దీని ప్రకారం ప్రస్తుతం దేశంలో 1168 వర్సిటీలు ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. జనరల్గా ఏంటంటే నీతి ఆయోగ్ మనకి ఇటీవల ఈ రాష్ట్రాలకు సంబంధించి, రాష్ట్రాలు ఏవైతే మనకు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉండేటువంటి విశ్వవిద్యాలయాల ద్వారా నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నాయా లేదా, అక్కడ ఉండేటువంటి రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉండేటువంటి ఆర్థిక, అకాడమిక్, గవర్నెన్స్ ఇవి తదితర సమస్యలు ఎదుర్కొంటున్నాయిగా, వాటిని బేస్ చేసుకొని మనకి దీన్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. రాష్ట్రాలకు సంబంధించి వర్సిటీ ఇలా ఉన్నాయని. సో మొత్తం దేశంలో చూసుకుంటే 1168 వర్సిటీలు ఉన్నాయి. ఇది కరెక్టే. ఈ నివేదిక ప్రకారం దేశంలో అత్యధిక వర్సిటీలు గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అంటున్నాడు. సో ఇది మనకు తప్పండి. ఇది ఉత్తరప్రదేశ్ కాదు. అత్యధిక వర్సిటీలు మనకు 43 వర్సిటీలతోటి మనకు కర్ణాటక ఉంది. కర్ణాటక అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో నెక్స్ట్ 38 వర్సిటీలతోటి యూపీ ఉందన్నమాట. యూపీ అండ్ వెస్ట్ బెంగాల్ ఈ 2 సెకండ్ ప్లేస్లో ఉన్నాయన్నమాట. ఓకేనా. ఫస్ట్ ప్లేస్ ఏంటంటే 43 వర్సిటీలతోటి కర్ణాటక ఉంది. అంటే ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఇది తప్పు, ఇది గుర్తుంచుకోండి. ఇక ఈ నివేదిక ప్రకారం 2005-6 నుంచి 2019-20 మధ్య మనకు జిఎస్డిపిలో విద్య యొక్క వ్యయం తగ్గుతుంది అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో అంటే ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం విద్య యొక్క వ్యయం పెరగాలని చెప్పేసి మనం ముఖ్యంగా సర్వే చేసేటప్పుడు చూస్తాం. ఇది పెరిగినప్పుడే మనం గ్రోత్ రేట్ అనేటువంటిది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఇది పడిపోతుందని చెప్పేసి నివేదిక తెలుపుతుంది. ఇది కూడా కరెక్టే. అండ్ జిఎస్డిపిలో మొత్తం విద్యకు చేసినటువంటి వ్యయం పరంగా జమ్మూ కాశ్మీర్ మొదటి స్థానంలో ఉంది. ఎస్, అంటే మనం ఈ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి అంటాం కదా, దానిలో విద్యకు చేస్తున్న ఖర్చు పరంగా చూసుకుంటే 8.1% తోటి మనకు జమ్మూ కాశ్మీర్ అనేటువంటి ఫస్ట్ ప్లేస్లో ఉంది. దీని తర్వాత మనకు మణిపూర్ 7.2 తోటి సెకండ్ ప్లేస్లో ఉంది. కూడా గుర్తుంచుకోవచ్చు. దీనిలో మనకు థర్డ్ ప్లేస్లో ఇది మేఘాలయ ఉండగా 4th ప్లేస్లో ఏపీ ఉంది, 5th ప్లేస్లో తెలంగాణ ఉందన్నమాట. సో తెలంగాణ జస్ట్ 2% చేస్తుంది. ఇది మనం ఆల్రెడీ నేను సర్వేలో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనకు 2% తోటి తెలంగాణ ఉంది. ఇది గుర్తుంచుకోండి. ఈ నివేదిక ప్రకారం మళ్ళీ మనం సర్వేలో వచ్చిందే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ బి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పాయింట్స్ మీరు గుర్తుంచుకుంటే దానికి సంబంధించిన క్వశ్చన్ ఏది వచ్చినా మీరు ఆన్సర్ చేయడానికి వీలుంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని చెప్పేసి అంటాం. ఈ విధానం వల్ల దేశంలో ఆర్ఆర్బీల సంఖ్య ఎంతకు తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నాడు. సో రీసెంట్గా మనకు ఈ ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బీ విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ అయితే వెల్లడించిందనమాట. సో ఇది మనకు 2025 మే 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఓకేనా. సో అయితే దీనివల్ల అంతకుముందు ఉన్నటువంటి బ్యాంకులు ఎంతవరకు తగ్గుతాయి? సో మనకు లాస్ట్ అంటే ఇప్పుడున్నటువంటి ఈ ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బీ అనేటువంటి విధానం రాకముందు దేశంలో మొత్తం 43 ఈ ఆర్ఆర్బీస్ ఉండే. ఆర్ఆర్బీస్ను మనం ఏమంటాం? ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ 43 నుంచి ఎంతకు తగ్గబోతున్నాయని చెప్పేసి అడుగుతున్నాడు. 43 అయితే కాదు, ఆల్రెడీ 43 ఉన్నాయి. ఇక్కడి నుంచి తగ్గుతున్నాయి. 28, 32, 15. సో ఇంపార్టెంట్ అండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఈసారి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇది 28కి తగ్గబోతున్నాయి. ఎందుకంటే ఆర్ఆర్బీకి సంబంధించి మీరు ఎకానమీలో కూడా చదువుతారు. మనకు ఈ ఆర్ఆర్బీస్ ఏ కమిషన్ ఆధారంగా
వీటిని ఎవరు రిఫర్ చేస్తారు, ఏ కమిషన్ రెఫర్ చేసింది అండ్ ఎప్పుడు వచ్చింది అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ఐటమ్ చేయండి. నేను గతంలో చాలాసార్లు చెప్పిన ఆర్ఆర్బీలకు సంబంధించి ఒక కమిషన్ చెప్తుంది, మన ఎకానమీలో చదువుతాం, అది ఏ సంవత్సరంలో మనకు ఈ ఆర్ఆర్బీలో వచ్చినటువంటి మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బీ ఒక రాష్ట్రం ఇట్లా కూడా కన్ఫ్యూజ్ చేస్తారు ఒక్కొక్కసారి. ఈ ట్యాగ్ లైన్ కూడా మంచిగా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దీన్ని బేస్ చేసుకొని కూడా మనకు నేరుగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను తగ్గిస్తున్నారన్నమాట. ఎందుకంటే ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి సామర్థ్యం, వాటి యొక్క సామర్థ్యం పెంచాలని కావచ్చు, ఏదైతే ఖర్చును హేతుబద్ధీకరించడం కావచ్చు, సో ఇటువంటిని దృష్టిలో ఉంచుకొని వాటి యొక్క సంఖ్యను అయితే తగ్గించబోతున్నారు. అది మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి, నేరుగా అడగవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసినట్లయితే, ఇటీవల కునో నేషనల్ పార్క్ నుండి చిరుతలను ఎక్కడికి తరలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ ఆప్షన్ ఏ చూసినట్లయితే గాంధీసాగర్ వన్యప్రాణి అభయారణ్యం, బాందీపూర్ వన్యప్రాణి అభయారణ్యం, జిమ్ కార్బెట్, అదేవిధంగా ఇందిరాగాంధీ నేషనల్ పార్క్. సో ఎక్కడికి తరలించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది అంటున్నాడు. మనకి ఏదైతే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, దీన్నే NTCA అని చెప్పేసి పిలుస్తాం. సో దీని ఆధ్వర్యంలో మనకు ఈ చిరుత ప్రాజెక్ట్, దీన్నే మనం ప్రాజెక్ట్ చిరుత అని చెప్పేసి పిలుస్తాం. సో దీనిలో భాగంగా మనం కొన్ని చిరుతలను వివిధ దేశాల నుంచి తీసుకొచ్చి కునో నేషనల్ పార్క్లో ఉంచడం జరిగిందనమాట. అయితే రీసెంట్గా ప్రభుత్వం ఏం చేస్తుందంటే, కేంద్ర ప్రభుత్వం ఈ కునో అదేవిధంగా గాంధీ, ఈ రెండింటి పేర్ల కునో గాంధీ అనేటువంటి గాంధీ సాగర్ ప్రాంతంలో ఈ రెండింటిని కలిపి దాదాపుగా 17 జిల్లాలను కలిపి ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్రాష్ట్ర ఈ చిరుత సంరక్షణ కారిడార్ను నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. సో దీనిలో భాగంగా ఏంటంటే, ఈ చిరుతల మధ్య ఈ రెండు వన్యప్రాణి అభయారణ్యాలు ఉన్నాయి కదా, ఈ రెండింటి మధ్య సంరక్షణ కోసం అనుకూల వాతావరణాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో సో ఇదేం చేస్తుందంటే, ఈ కునో నేషనల్ పార్క్ నుంచి మనకు ఈ గాంధీ సాగర్ ఏదైతే మనకు వన్యప్రాణి అభయారణ్యం ఉందో దానికి ఈ చిరుతలను తరలించేటువంటి ప్రోగ్రామ్స్ సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నమాట. గుర్తుంచుకోండి, గాంధీ సాగర్ అదేవిధంగా కునో నేషనల్ పార్క్ను రెండింటిని కలపబోతున్నారు అనమాట. సో ఇక్కడ కలిపి ఒక కారిడార్ని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్రాష్ట్ర చిరుత సంరక్షణ కారిడార్గా దీన్ని నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కనుక ఈ రెండు వార్తల్లోనే గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కునో వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లో ఉంది. మరి గాంధీ సాగర్ వన్యప్రాణి అభయారణ్యం ఎక్కడ ఉంది అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా, ప్రీవియస్లో కూడా అడిగాడు, అవి మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి లాంటి ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, MSMEల నూతన వర్గీకరణకు సంబంధించి క్రింది వాటిలో సరైనవంటున్నాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ఎకానమీ పరంగా కూడా ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మనకు MSMEల యొక్క వర్గీకరణకు సంబంధించి మనకు కొత్త డెఫినేషన్ అయితే వచ్చింది. ఇది మనకి ఏంటంటే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతుంది అనమాట. అంటే ఆల్రెడీ మనకు అమల్లోకి వచ్చింది, గుర్తుంచుకోండి, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. MSME అంటే మనకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల యొక్క వర్గీకరణ అనమాట. సో ఇది ఏప్రిల్ 1 నుంచి మనకు అమల్లోకి రానున్నట్లు ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ సవరణ ప్రకారం మనకి ఇక్కడ వీటి యొక్క డెఫినేషన్స్ చేంజ్ చేసింది అనమాట. అవి ఏంటి అనేది ఇక్కడ ఇచ్చాం, వాటికి సంబంధించి సరైన గుర్తించాలి. సో ఈ వర్గీకరణ ప్రకారం 2.5 కోట్ల పెట్టుబడి, 10 కోట్ల టర్నోవర్ గల సంస్థలను సూక్ష్మ సంస్థలుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే, గుర్తుంచుకోండి. మనకు అంతకుముందు ఏంటంటే ఈ 2.5 కోట్లు ఉన్నటువంటి ఇది అంతకుముందు మనకు 1 కోటిగా ఉండేది అనమాట. ఓకేనా, 1 కోటిగా ఉండేది. ఈ 1 కోటిని మాత్రం ఇప్పుడు 2.5గా చేంజ్ చేశారు. లాస్ట్ వర్గీకరణ ప్రకారం 1 crore ఉండేది, ఇది చేశారు. ఈ 10 కోట్ల టర్నోవర్ అనేది అంతకుముందు ఎలా ఉందంటే 5 కోట్ల టర్నోవర్ ఉండేది అనమాట. 5 కోట్లను 10 చేశారు. సో అది కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోండి. 1 అనేది ఇది ఏంటి, పెట్టుబడి పరంగా, ఇది టర్నోవర్ పరంగా. నెక్స్ట్ విషయంలో 25 కోట్ల పెట్టుబడులు 100 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలను చిన్న తరహా సంస్థలుగా వ్యవహరిస్తున్నారు అంటున్నాడు. ఎస్, ఇది సూక్ష్మ ఫస్ట్ది వచ్చేసి, సెకండ్ వచ్చేసి చిన్న తరహా, ఇది కూడా కరెక్టే. ఈ 25 కోట్లు అనేటువంటిది అంతకుముందు ఎలా ఉండదంటే ఇది 10 కోట్లు ఉండేది. ఓకేనా, ఈ 100 కోట్ల టర్నోవర్ అనేది అంతకుముందు మనకు 50 కోట్లు ఉండేది అనమాట. ఈ 50ని 100 చేశారు, 25ను 10ని 25 చేశారు. సో ఇప్పుడు 25 100 కోట్ల టర్నోవర్ ఉంటే దాన్ని చిన్న తరహా అంటే మీడియం లెవెల్ సంస్థలు అని చెప్పేసి అంటున్నాం. ఇక నెక్స్ట్ మూడోది వచ్చేసి 125 కోట్ల పెట్టుబడి, 500 కోట్ల టర్నోవర్ గల సంస్థలను మధ్య తరహా సంస్థలు అంటున్నాడు. ఎస్, ఈ 3 కరెక్టే. ఈ 3 కొత్త డెఫినేషన్స్ కింద మీరు గుర్తుంచుకోండి. ఈ 125 కోట్లు ఉండేది అంతకుముందు మనకి ఎట్లా ఉండదంటే ఇది 50, అంతకుముందు 50 కోట్ల నుంచి 125 ఉండేది. ఇప్పుడు దీని కాస్త అంటే ఈ 125 కోట్లు 50 ఉండేది, ఇది 50 ఉండే యాక్చువల్గా. ఈ 50 కోట్లు ఉండే పెట్టుబడి,
ఇది కాస్త 125 చేసారు. ఈ 500 కోట్లు ఉంది సారా, దీని అప్పుడు అంతకుముందు ఎలా ఉండే అంటే ఇది 250 కోట్ల టర్న్ ఓవర్ ఉండే. సో ఇది లాస్ట్ది, ఇప్పుడు ఇది పెంచినట్టు. సో ఇక్కడ మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ నూతన డెఫినేషన్ అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఈ 3 గుర్తుంచుకోండి. అంటే మనకు సూక్ష్మ పరిశ్రమల యొక్క డెఫినేషన్ ఎంత, 2.5 కోట్ల పెట్టుబడి, 10 కోట్ల టర్న్ ఓవర్. అదేవిధంగా చిన్న తరహా సంస్థల యొక్క డెఫినేషన్ ఎట్లా ఉంది, ఇప్పుడు 25 కోట్ల పెట్టుబడి, 100 కోట్ల టర్న్ ఓవర్. అండ్ మధ్య తరహా పరిశ్రమల యొక్క డెఫినేషన్ ఎట్లా ఉంది, 125 కోట్ల పెట్టుబడి, 500 కోట్ల టర్న్ ఓవర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది మీరు ఎట్లయినా ఓల్డ్ది మర్చిపోండి, ఇప్పుడు కొత్తగా వచ్చిందని మీరు గుర్తుంచుకుంటాం ప్రయత్నం చేయండి. ఎందుకంటే రెండింటిని కలిపి మీరు గుర్తుపెట్టుకుంటే కొంత కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ కొత్త దాన్ని గుర్తుపెట్టుకోండి, ఓల్డ్ దాన్ని మీరు ఒక ఏదైనా లాజిక్ ప్రకారం గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి దేశీయంగా సెమీ కండక్టరేతర ఎలక్ట్రానిక్ విడిభాగాల ఉత్పత్తి పెంచేందుకు 22,919 కోట్ల కేటాయింపుతో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పథకంకు ఇటీవల కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్ట్గా గుర్తుంచుకోండి. సో ఏదైతే మనకి ప్యాసివ్ విడిభాగాలు అంటాం కదా, ఈ ప్యాసివ్ విడిభాగాల ఉత్పత్తికి సంబంధించి దాదాపుగా 22,000 కోట్ల కేటాయింపు చేయాలని చెప్పేసి దీనికి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అని చెప్పేసి వీళ్ళు పెట్టబోతున్నారు. మనకు మార్చి 28న జరిగినటువంటి కేంద్ర క్యాబినెట్ మీటింగ్లో దీనికి ఆమోద ముద్ర వేశారన్నమాట. సో అది గుర్తుంచుకోండి. ఇక్కడ ప్యాసివ్ ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సో దీనికి సంబంధించి ఫస్ట్ మన భారతదేశంలోనే ఫస్ట్ పథకం అన్నమాట. ఇటువంటి పథకం తీసుకురావడం ఇదే ఫస్ట్ అని చెప్పేసి కూడా గుర్తుంచుకోండి. సో ఈ పథకం 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది అంటున్నాడు. ఇది తప్పు. ఇది మనకు 6 ఇయర్స్ 6 సంవత్సరాల పాటు అమల్లో ఉండబోతుంది. అది కూడా గుర్తుంచుకోండి. 6 ఏళ్ల పాటు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మనకు 6 ఇయర్స్ పాటు ఇది అమల్లో ఉంటుందని చెప్పేసి క్యాబినెట్ అయితే ప్రకటించడం జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోండి. మనకు మార్చి 28న జరిగినటువంటి మీటింగ్లో క్యాబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఆప్షన్ 1 అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ 2 6 పడ్డాయి, నెంబర్ మిస్టేక్ పడ్డాయి. యాక్చువల్గా ఇది మనకు 7th క్వశ్చన్ కింద చూడాలి. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ చూసినట్లయితే ఇటీవల ఈ క్రింది ఏ కేంద్ర ప్రభుత్వ పథకం 10వ వార్షికోత్సవం జరుపుకుంది అంటున్నాడు. ఇటీవల ఎక్కువ అడుగుతున్నాడు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి సమగ్ర శిక్ష అభియాన, PM కిసాన్ యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన, ఉడాన్ పథకమా. సో ఉడాన్ పథకంకు సంబంధించి కూడా ఇటీవల మనకు వార్తలు నిలిచింది. ఇది 8 ఇయర్స్ అవుతుందండి. ఇది స్టార్ట్ అయ్యి 8 ఇయర్స్ అవుతుంది. 8 ఇయర్ సెలబ్రేషన్ కూడా రీసెంట్గా మనకు ఈ ఉడాన్ పథకం సంబంధించి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా వార్తల్లో ఉంది, సమగ్ర శిక్ష అభియాన్. ఇది మనకు 2021లో వచ్చింది. ఇది రీసెంట్గా 25 ఇయర్స్ సెలబ్రేషన్ కంప్లీట్ చేసుకుంది అనమాట. ఇది కూడా ఏప్రిల్లో వచ్చింది అనమాట. సో రిమైనింగ్ ఇక్కడ చూసినట్లయితే ప్రధానమంత్రి ముద్రా యోజన అండ్ PM కిసాన్ యోజన. మీకు ఈ PM కిసాన్ యోజన ఎప్పుడు ప్రారంభించారనే మీరు కింద కామెంట్ చేయండి. ప్రధానమంత్రి ముద్రా యోజన మనకు 2015లో వచ్చినటువంటి స్కీమ్ ఇది, ఓకేనా. సో ఇది ఇప్పుడు మనకు 10వ వార్షికోత్సవాన్ని కంప్లీట్ చేసుకుంది. ఎప్పటికంటే ఏప్రిల్ 8 నాటికి, ఓకేనా. ఇది ఆన్సర్ అవుతుంది. అండ్ దీంతో పాటుగా మనకు రీసెంట్గా దీనిలో తరుణ్ ప్లస్ అని చెప్పేసి తీసుకొచ్చారు. దాదాపుగా అంటే అంతకుముందు 10 లక్షల లోన్ ఉండేగా దాన్ని 20 లక్షలకు రెట్టింపు చేశారు అనమాట. ఇప్పుడు దీనిలో హైయెస్ట్ ఏంటంటే 20 లక్షల వరకు లోన్లు ఇస్తున్నారు. సో 20 లక్షల ఈ తరుణ్ ప్లస్ లోన్ను తీసుకున్నటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య అనేది 25,000కు పెరిగిందని చెప్పేసి కూడా గవర్నమెంట్ మనకి ఈరోజు ఏప్రిల్ 8న ప్రకటించడం జరిగిందనమాట. ఏప్రిల్ 8న 10 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ప్రధాని మోడీ గారు దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. సో 2015 ఏప్రిల్ 8న ప్రారంభమైనటువంటి ఈ పథకం దేశవ్యాప్తంగా దాదాపుగా 52 కోట్ల మందికి పైగా దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు, అంటే రుణాలు తీసుకున్నారని చెప్పేసి మోడీ గారు ప్రకటించడం జరిగిందనమాట. ఇది కూడా గుర్తుంచుకోవాలి, 52 కోట్ల మంది. ఇవి మనకు 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ అయినాయి కనుక ఇది కూడా వార్తల్లో ఉంది. ఉడాన్ పథకం కావచ్చు, అదేవిధంగా సమగ్ర శిక్ష అభియాన్, ఇవి కూడా వార్తల్లో ఉన్నటువంటి పథకాలు. వీటి గురించి కూడా ఈ స్కీమ్ ఎప్పుడు ప్రారంభించారు అనేది కూడా మీకు తెలిస్తే కింద కామెంట్ చేసి వాటికి సంబంధించి కొంచెం డెప్త్గా చదవండి. క్వశ్చన్ ఇక్కడ మనం చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో సుప్రీంకోర్టు మార్చి 28న కీలక తీర్పును వెలువరించింది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. మనకు మార్చి 28న భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మనకి ఏ ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ఆర్టికల్ ప్రకారం మనకు ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒక కీలక తీర్పును మనకు సుప్రీంకోర్టు మార్చి 28న వెలువరించింది. ఇది మనకు కరెక్టే. అది ఏంటంటే మనకు ఇన్స్టాగ్రామ్లో కాంగ్రెస్ ఎంపీ ఎవరైతే మనకు ఇమ్రాన్ ప్రతాప్ అనేటువంటి వ్యక్తి పైన ఒక వ్యక్తి అభ్యంతరకర పోస్ట్ చేశాడని గుజరాత్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారనమాట. సో అది తప్పు అంటూ అరెస్ట్ చేయరాదంటూ మనకు సుప్రీంకోర్టు ఈ తీర్పును ఏదైతే దీనికి సంబంధించినటువంటి తీర్పు ఇస్తున్నటువంటి టైంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అందరికీ ఈక్వల్గా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఒక తీర్పునిచ్చింది. ఇక నెక్స్ట్ కాలుష్య రహిత వాతావరణంలో జీవించడం ప్రాథమిక హక్కు కిందికే వస్తుందంటూ
సుప్రీంకోర్టు ఇటీవల తీర్పును వెలువరించింది. ఎస్, అంటే కాలుష్య రహిత వాతావరణంలో మనిషి జీవించడం కూడా అదొక ప్రాథమిక హక్కే అంటూ మనకు రీసెంట్గా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంటే ఇది మనకి ఏది జీవించే హక్కు ఆర్టికల్ 21 కిందికి వస్తుంది అనమాట. సో ఈ తీర్పును మనకు రీసెంట్గా సుప్రీంకోర్టు వెలువరించడం జరిగింది. అంటే మనకు సుప్రీంకోర్టు ఇటువంటి పాలిటీ అంశాలపైన తీర్పు ఇచ్చినటువంటి కేసెస్ పైన మనకు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే కంటెంట్ పరంగా అడగవచ్చు. ఆర్టికల్ 21 బేస్డ్ క్వశ్చన్స్ అడగవచ్చు, ఆర్టికల్ 19 బేస్డ్ క్వశ్చన్స్ అడగవచ్చు కనుక వీటిని గుర్తుంచుకోండి. ఇక మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఎస్, సో మణిపూర్లో మనకు రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పేసి ఉభయ సభల్లో బిల్లుకు సంబంధించి రీసెంట్గా మనకు ఆమోద ముద్ర పడడం జరిగిందనమాట. ఈ 3 కరెక్ట్ కనుక ఇక్కడ ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో రాష్ట్రపతి పాలన అనేది ఏ ఆర్టికల్ ప్రకారం పెడతామని మీరు కింద కామెంట్ చేయండి. అంటే రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం మనకు రాష్ట్రపతి పాలన అనేది ఉంటుందనేది మీరు కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనకు భారతదేశంలో ప్రజెంట్ రాష్ట్రపతి పాలన ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే మణిపూర్. ఇట్లా కూడా మనకు నేరుగా ఒక 1 లైనర్ క్వశ్చన్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసినట్టయితే దేశంలోనే తొలిసారిగా రైళ్లలో ఏటీఎం సేవలు ప్రారంభించిన రైలుగా ఇటీవల ఏది నిలిచింది అంటున్నాడు. అంటే రైల్లో కూడా ఏటీఎం ద్వారా మనం డబ్బులు విత్డ్రా చేసుకునేటువంటి ఒక సేవలను ఏ ట్రైన్లో ప్రారంభించారు? రాజధాని ఎక్స్ప్రెస్, పంచావటి ఎక్స్ప్రెస్, వందే భారత్ రైలు, ఖరగ్పూర్ ఎక్స్ప్రెస్. సో ఇది వచ్చేసి మనకు పంచావటి ఎక్స్ప్రెస్. సో ఇది ఎక్కడి నుంచి నడుస్తుందంటే ముంబై నుంచి మనకేది మన్మాడ్ అనేటువంటి ప్లేస్కు నడుస్తుందంట. సో ఈ రైల్లో మనకి ఏసీ కోచ్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ పేరు కనుక చూసినట్లయితే ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ వాళ్ళు ఏటీఎంను అరేంజ్ చేశారన్నమాట. ఇది గుర్తుంచుకోండి. ఇది ప్రయాణికులకు రైలు కదులుతున్నప్పుడు కూడా సులువుగా ఈ నగదు విత్డ్రా చేసుకోవడానికి వీలుంటుంది అన్నమాట. సో ఇటువంటి సౌకర్యాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఏటీఎంలను మనకు ట్రైన్లో తీసుకొచ్చినటువంటి ట్రైన్ కింద ఏది నిలిచిందంటే మనకు పంచావటి ఎక్స్ప్రెస్ అనేది నిలవడం జరిగింది. సో ఫస్ట్ టైం కనుక ఆ ట్రైన్ పేరు గుర్తుంచుకోండి అండ్ బ్యాంక్ పేరు వచ్చేసి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ విషయంలో క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అంటున్నాడు. అంతరిక్ష అవసరాల కోసం 32 బిట్ మైక్రో ప్రాసెస్ను ఇటీవల విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం చండీగఢ్లోని సెమీకండక్టర్ ల్యాబొరేటరీ సంయుక్తంగా అభివృద్ధి చేసే అంటున్నాడు. ఇక్కడ ఉండండి, విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అదేవిధంగా చండీగఢ్లో ఉన్నటువంటి సెమీకండక్టర్ ల్యాబొరేటరీ వీళ్ళిద్దరు కలిసి ఈ 32 బిట్ మైక్రో ప్రాసెసర్ను అభివృద్ధి చేశారంటున్నాడు. ఇవి వచ్చేసి దేనికి అంటున్నాడు? అంతరిక్ష అవసరాల కోసం అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. అంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందినటువంటి ఈ విక్రమ్ సారాభాయ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఇది, అండ్ చండీగఢ్లో ఉన్నటువంటి ఈ సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ, ఈ రెండు కలిసి 32 బిట్ మైక్రో ప్రాసెసర్ను అభివృద్ధి చేశారనమాట. ఇది ఏంటంటే అంతరిక్ష రంగంలో వివిధ అవసరాలకు దీన్ని ఉపయోగిస్తారంట. దీని పేరు వచ్చేసి వీళ్ళు ఏం పెట్టారంటే విక్రమ్, పేరు కూడా గుర్తుంచుకోండి, 3201 అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. సో ఇది మనకు ఫస్ట్ది కరెక్టే. ఇక సెకండ్ పాయింట్ ఏమంటున్నాడు ఇక్కడ, సముద్ర ప్రదక్షిణి అనే యాత్రను ఇటీవల త్రివిధ దళాలకు చెందినటువంటి 11 మంది మహిళా అధికారులు చేపట్టారు అంటున్నాడు. ఎస్, మనకేంటంటే ఈ త్రివిధ దళాలకు చెందినటువంటి 11 మంది మహిళలు ఏప్రిల్ 7న హిందూ మహాసముద్రంలో 55 రోజులు ఈ సముద్ర ప్రదక్షిణి అనేటువంటి ఒక ప్రాజెక్టుకు వెళ్ళి శ్రీకారం చుట్టారు. మహారాష్ట్రలోని ముంబై ఇండియన్ నేవల్ వాటర్ ఉంటుంది కదా, ఆ సెంటర్ నుంచి వెళ్ళి వీళ్ళు యాత్ర ప్రారంభించడం జరిగింది. 55 రోజుల పాటు హిందూ మహాసముద్రంలో దాదాపుగా 4000 నాటికల్ మైల్ వరకు వీళ్ళు వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో ఇది టోటల్గా 11 మంది మహిళలు చేపట్టినటువంటిది. దీని పేరు వచ్చేసి సముద్ర ప్రదక్షిణి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇట్లా నేరుగా కూడా అడగవచ్చు. ఇక్కడ 2 కరెక్టే కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. సో ఫస్ట్ ఏమంటున్నాడు ఇక్కడ, వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ 2025ను గెలుచుకుంది పాలస్తీనా ఫోటోగ్రాఫర్, ఇక్కడ సమ్మర్ అని పడ్డది, ఇక్కడ మిస్టేక్ అనేది యాక్చువల్గా సమర్ స్పెల్ మిస్టేక్ పడ్డది, సమర్ అబు అనేటువంటి వ్యక్తి. ఇంకా ఫుల్ పేరు కనుక చూసినట్లయితే సమర్ అబు ఎలౌఫ్ అనేటువంటి వ్యక్తికి ఈ మనకు 2025 ఇయర్ గాను ఈ ఫోటో ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డు అనేటువంటిది రావడం జరిగింది. గుర్తుంచుకోండి. ఎందుకు ఇచ్చారంటే మనకు ఈ గాజాపై ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో 2 చేతులు కోల్పోయినటువంటి ఒక వ్యక్తి యొక్క ఫోటోని తీయడం జరిగింది అన్నమాట. అతని పేరు ఏంటంటే మనకు ఆ 2 చేతులు కోల్పోయినటువంటి అబ్బాయి పేరు ఏంటంటే అజౌర్ అనేటువంటి వ్యక్తి. అజౌర్ అనేటువంటి వ్యక్తి యొక్క ఫోటోని తీసినందుకు గాను సో ఇతనికి మనకు 2025 ఇయర్ గాను ఫోటో ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఎవరు? సమర్, పేరు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్.
సమర్ అబు అలౌఫ్ అనేటువంటి వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఇతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? పాలస్తీనాకి సంబంధించిన వ్యక్తి. ఇక ఆస్కార్ పురస్కారాల్లో స్టంట్ డిజైన్ అనే కొత్త విభాగాన్ని చేర్చారు. ఇది 2025 నుంచి ఈ విభాగంలో ఆస్కార్ అవార్డు ఇవ్వనట్లు చెప్తున్నారు. సో ఇది మనకు తప్పండి. సో ఇది స్టంట్ డిజైన్ అనేటువంటిది కొత్త దాన్ని చేర్చారు, ఇది కరెక్టే. కాకపోతే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంట? ఈ విభాగంలో ఆస్కార్ అవార్డు ఎప్పటి నుంచి ఇవ్వనున్నారంటే 2027 నుంచి ఇవ్వన్నారు. ఇది గుర్తుంచుకోండి. 2027 నుంచి ఆస్కార్ విభాగాల్లో కొత్త విభాగం అనేటువంటిది చేరబోతుంది. సో అదేంటిది? ఈ స్టంట్ డిజైన్ అనేటువంటి దాన్ని చేర్చారు. దానిలో కూడా ఆస్కార్ అవార్డు ఇవ్వన్నట్లు చెప్పడం జరిగిందనమాట. దాన్ని అచీవ్మెంట్ ఇన్ స్టంట్ డిజైన్ పేరుతోటి అవార్డు ప్రకటిస్తారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇది తప్పు కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడిగా ఇటీవల ఎవరు రికార్డు సృష్టించారంటున్నారు? శరత్ కమల, రిషభ, హితేష్ గూలియానా, విశాల. సో ఆన్సర్ చూసినట్లయితే మనకు హితేష్ గూలియా. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచ బాక్సింగ్ కప్ అనేటువంటిది రీసెంట్గా మనకు ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లో జరిగింది. ఇక్కడ జరిగినటువంటి దీనిలో భారత్ టోటల్గా ఈ టోర్నమెంట్లో 6 పథకాలు గెలుచుకుంది. 6లో 1 స్వర్ణం. ఆ స్వర్ణం గెలిచినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు ఈ హితేష్ గూలియా. 70 కేజీల విభాగంలో ఇతను ఈ స్వర్ణాన్ని గెలుచుకోవడం జరిగిందనమాట. సో తొలిసారి నిర్వహించారు అనమాట. ఇది ప్రపంచంలోనే తొలిసారిగా నిర్వహించినటువంటి ప్రపంచ బాక్సింగ్ కప్. ఇది ఎక్కడ? బ్రెజిల్లో నిర్వహించారు. వేదిక గుర్తుంచుకోండి. సో దీనిలో ఫస్ట్ మనకు గోల్డ్ మెడల్ గెలిచినటువంటి భారత ప్లేయర్ ఎవరంటే హితేష్ గూలియా. ఎన్ని కేజీల విభాగం అంటే 70 కేజీల విభాగం అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీనిలో మొత్తం భారత్ 6 గెలుచుకుంది. యాక్చువల్గా 10 మంది దీనిలో పార్టిసిపేట్ చేస్తే 6గురికి ఇవి రావడం జరిగిందనమాట. సో అది గుర్తుంచుకోండి. అడగడానికి ఛాన్స్ ఉంటుంది, నేరుగా అడగవచ్చు. ఫస్ట్ టైం కండక్ట్ చేస్తారు కనుక ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. ప్రపంచంలో అత్యంత రద్దీ గల విమానాశ్రయాల జాబితా 2024లో దుబాయ్ విమానాశ్రయం మొదటి స్థానంలో ఉందని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో మనకు రీసెంట్గా ఈ ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ACI అని చెప్పేసి అంటాం కదా, వీళ్ళు ఈ ట్రాఫిక్ డేటా ఆధారంగా 2024 సంవత్సరానికి సంబంధించి ఈ రద్దీ గల విమానాశ్రయాల యొక్క జాబితాను వాళ్ళు రిలీజ్ చేశారనమాట. సో దాంట్లో మనకు అమెరికాకు సంబంధించినటువంటి అట్లాంటా విమానాశ్రయం తొలి ప్లేస్లో ఉంది. ఇది తప్పండి, సారీ. ఇది మనకు ఇది దుబాయ్ అని చెప్పేసి అన్నారు కదా, దుబాయ్ కాదు, అమెరికాకు సంబంధించినటువంటి అట్లాంటా. ఈ అట్లాంటా విమానాశ్రయం ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇది మనకు సెకండ్ ప్లేస్లో ఉంది. దుబాయ్ విమానాశ్రయం అనేటువంటిది సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ అదేవిధంగా థర్డ్ వచ్చేసి డల్లాస్ విమానాశ్రయం అనేది 3వ స్థానంలో ఉందన్నమాట. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి అట్లాంటా. సో ఈ అట్లాంటా అనేటువంటిది ఏ దేశానికి సంబంధించిందంటే అమెరికాకు సంబంధించినటువంటిది. ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇది సెకండ్. ఇక్కడ ఇది ఫస్ట్ అనడానికి ఫస్ట్ తప్పు అవుతుందండి, ఇది ఫస్ట్ పాయింట్ తప్పు. ఇక ఈ జాబితాలో భారత్ నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 5వ స్థానంలో ఉందంటున్నాడు. ఇది కూడా తప్పే. భారత్ నుంచి ఇందిరాగాంధీ విమానాశ్రయం అనేది 9వ స్థానంలో ఉంది. సో టాప్ 10లో మనది ఒకటి ఉంది. ఆ ఒకటి ఏంటంటే మనకు ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అనేటువంటిది 9వ స్థానంలో ఉండడం జరిగింది. ఈ రెండు తప్పే కనుక ఆన్సర్ అనేది ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఫస్ట్ ఉన్నటువంటిది ఏంటి అట్లాంటా. మన భారతదేశం నుంచి ఉన్నటువంటి ఏకైక అంటే టాప్ 10లో ఉన్నటువంటిది ఏంటంటే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. సో 23వ లా కమిషన్ చైర్మన్గా ఇటీవల దినేష్ మహేశ్వరి ఎంపికయ్యారు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మనకు కరెక్టే అండి. గుర్తుంచుకోండి, 23వ లా కమిషన్ యొక్క చైర్మన్ ఎవరని చెప్పేసి మనకు నేరుగా అడగవచ్చు. దినేష్ మహేశ్వరి అనేటువంటి పర్సన్ మనకు 23వ లా కమిషన్గా నియమితులు కావడం జరిగింది. అయితే 23వ లా కమిషన్ యొక్క పదవి కాలం 2028 అక్టోబర్ 31 వరకు అని చెప్పేసి అంటున్నాడు. ఇది మనకు తప్పు, ఇది తప్పు. ఎప్పటి వరకు దీని యొక్క పదవి కాలం అంటే 2027 వరకే. 2027 ఆగస్టు 31 వరకు ఉంటుంది ఈ పదవి కాలం అనేటువంటిది. సో ఇతనితో పాటు మరొక ఇద్దరు, మొత్తం 3 వ్యక్తులు ఉంటారు మనకు లా కమిషన్లో. ఇతను చైర్మన్ కాగా మిగతా ఇద్దరు వచ్చేసి మనకు ఎవరు హితేష్ జైన్ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా ప్రొఫెసర్ డివి వర్మ అనేటువంటి పర్సన్ కూడా దీనిలో నియమితులు కావడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు అంతకుముందు 22వ లా కమిషన్ ఎవరు? రితురాజ్ అవస్థి అనేటువంటి వ్యక్తి. ఇది చాలాసార్లు అడిగిండు ప్రీవియస్లో. రితురాజ్ అవస్థి అనేటువంటి వ్యక్తి మనకు 22వ లా కమిషన్గా నియమితులు కావడం జరిగింది. మనకు యాక్చువల్గా లా కమిషన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ద్వారా, అంటే ఇండిపెండెన్స్ తర్వాత మనకు లా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1955లో ఏర్పాటు చేశారు. మొట్టమొదటి లా కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు? ఎంసి సెతల్వాడ్ అనేటువంటి పర్సన్. సో మనకు బ్రిటిష్ ఇండియాలో కూడా లా కమిషన్ ఏర్పాటు చేశారు. అది ఏ సంవత్సరం అనేది మీరు కింద కామెంట్ చేయండి. మనం పాలిటీలో బ్రిటిష్ ఇండియా చట్టాలని మనం చదువుతాం కదా, సో అక్కడ దానికి సంబంధించి చూస్తాం. అది మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి.
ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఇవి మన పాలిటీలో 27 వీడియోస్ మనం ఇప్పటివరకు అప్లోడ్ చేస్తాం. సో దానిలో దీని గురించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ విషయం మనం చూసినట్లయితే నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం భారతదేశం ప్రపంచంలో ఎన్నో పెద్ద ఆటోమొబైల్ తయారీదారుగా నిలిచింది. సో ఈ నీతి ఆయోగ్ యొక్క నివేదిక కనుక ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ ప్లేసా, సెకండ్ ప్లేసా, థర్డ్ ప్లేసా, ఫోర్త్ ప్లేసా? ఆన్సర్ చూసినట్లయితే ఫోర్త్ ప్లేస్ అండి. ఫోర్త్ ప్లేస్లో ఈ నివేదిక ప్రకారం మనకు అతిపెద్ద ఆటోమొబైల్ దారిగా ఇది నిలవడం జరిగింది. ఈ నివేదిక మనకు సుమన్ బేరీ, ఏదైతే నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్గా చేస్తున్నటువంటి సుమన్ బేరీ రీసెంట్గా మనకు ఢిల్లీలో దీన్ని విడుదల చేయడం జరిగిందనమాట. సో దీని ప్రకారం చైనా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. చైనా తర్వాత అమెరికా, దాని తర్వాతగా మనకు జపాన్ అనేది థర్డ్ ప్లేస్లో ఉందండి. తర్వాత ఫోర్త్ ప్లేస్లో మన ఇండియా ఉంది. ఓకేనా, గుర్తుంచుకోండి. నీతి ఆయోగ్ నివేదిక కనుక ఇంపార్టెంట్. మన వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు ఏదైనా కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల జస్టిస్ బిఆర్ గవాయ్ నియమితులయ్యారు. ఎస్, ఇది మనకి కరెక్టే. సో దీనిలో మీరు గుర్తుంచుకోవాల్సింది 52 గుర్తుంచుకోవాలి. ఎన్నో అని చెప్పేసి అంటే ఇది ఇంపార్టెంట్. మనకు సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి సిజేఐగా మనకు బిఆర్ గవాయ్ గారు రీసెంట్గా మనకు నియమితులు కావడం జరిగింది. అండ్ ఇది మనకు మే నెలలో ఇతని యొక్క ప్రమాణ స్వీకారం కూడా కంప్లీట్ అయింది అనుకుంటా. సో మేబీ 14th మే 14th అనుకుంటా. ఓకే, నెక్స్ట్ విషయం అయితే బిఆర్ గవాయ్ సిజేఐ పదవిని చేపడుతున్న మొదటి దళిత వ్యక్తి అంటున్నాడు. సో ఇది మనకు తప్పు. బిఆర్ గవాయ్ సిజేఐ పదవి చేపడుతున్నటువంటి 2వ దళిత వ్యక్తి. అంతకంటే ముందు కూడా మనకు ఈ 2007లో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ఈ పదవిని చేపట్టినటువంటి ఈ కేజీ బాలకృష్ణన్ మొట్టమొదటి దళిత వ్యక్తి అనమాట, సిజేఐ పదవిని చేపట్టినటువంటి వ్యక్తి. సో తర్వాత ఇప్పుడు ఇదే 2వ వ్యక్తి. ఇది గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం మనకి ఎవరున్నారు ఇతని కంటే ముందు, అంటే ఇతని యొక్క నియామకానికంటే ముందు 51వ సిజేఐగా ఎవరున్నారు మనకు? సంజీవ్ ఖన్నా ఉన్నారు. ఓకేనా, సో ఇతని యొక్క నియామకం ఎప్పటివరకు అంటే మే 13 వరకు ఇతని యొక్క నియామకం అనేటువంటిది. మే 14న ఇతను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 51వ సిజేఐ ఎవరంటే సంజీవ్ ఖన్నా. 52 ఎవరంటే సో ఇతని పేరు బిఆర్ గవాయ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా, ఇట్లా నేరుగా అడగడానికి. అంటే ఇక్కడ బిఆర్ అంటే ఏంటంటే భూషణ్ రామకృష్ణ గవాయ్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ విషయంలో అయితే ఇతను నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఇటీవల సూర్యకాంత్ నియమితులయ్యారంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే అండి. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి అంతకుముందు బిఆర్ గవాయ్ చేపట్టిండు. సో ఇతను ఈ పదవికి సిజేఐకి వచ్చింది కనుక సో నెక్స్ట్ ఆ పదవి కాలైతే నెక్స్ట్ సీనియారిటీలో ఉన్నటువంటి ఎవరైతే సూర్యకాంత్ నల్సాక్ చైర్మన్గా చేయడం జరుగుతుంది. ఇది మనకి ఎప్పటి నుంచి వస్తున్నటువంటి ప్రాసెసే. సో నల్సాకి సంబంధించి మనకు ఉన్నటువంటి ఎవరైతే సీనియర్ వ్యక్తి నెక్స్ట్ సీజేఐ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్ అంతకుముందు నల్సా చైర్పర్సన్గా చేసిన అనమాట, ఇప్పుడు సీజేఐ అండి. నెక్స్ట్ మనకు సీజేఐ ఎవరు కాబోతున్నారు? అతని కనుక ఏజ్ కనుక ఉన్నట్లయితే మనకు సూర్యకాంత్ అనేటువంటి వ్యక్తి నెక్స్ట్ మనకు సీజేఐ కాబోతున్నట్టు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎప్పటికీ జరిగేటువంటి ప్రాసెస్. 193 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఇది మనకు మేలో జరిగినటువంటి నియామకం. కాకపోతే ఇక్కడ మీకు ఈజీగా గుర్తుంటుంది అని చెప్పేసి ఏప్రిల్ కరెంట్ అఫైర్స్లోనే చెప్తున్నాను. ఓకేనా, ఇట్లా మీకు అంటే లింక్ చేసి చదువుకుంటే ఈజీగా గుర్తుంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక 3D సాంకేతికత సైనిక స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అని చెప్పేసి అంటున్నాడు. జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్, మేఘాలయ. సో 3D సాంకేతికతో సైనిక స్థావరాన్ని మొట్టమొదటిగా ఎక్కడ ఏర్పాటు చేస్తారు? సో ఆన్సర్ చూసినట్లయితే మనకు లడఖ్లో ఉన్నటువంటి లేహ్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేంటంటే సైనికుల అవసరాలకు సంబంధించి ఐఐటి హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా సింప్లీ ఫోర్జ్ క్రియేషన్ సంయుక్తంగా దేశంలోనే తొలిసారిగా ఈ ప్రత్యేక 3D సాంకేతికతతో కూడినటువంటి ఒక సైనిక స్థావరాన్ని వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 11,000 అడుగుల ఎత్తులో దీని యొక్క నిర్మాణం చేశారని చెప్పేసి ఇటీవల మనకు ప్రకటించారు. సో ఇది లడఖ్లోని లేహ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నేరుగా అడుగుతుంది ఇవి ప్లేసెస్ సంబంధించి మనకు డైరెక్ట్ పెట్టడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో ఏది తప్పుగా ఉంది అంటున్నాడు. ఇక్కడ 3 డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయండి. ఒకటి తప్పు ఉంది, అదేంటో గుర్తించండి. ఫస్ట్ ఏమంటున్నాడు ఇక్కడ, భారతదేశంలో అతి పొడవైనటువంటి రైల్వే సొరంగం ఇటీవల జమ్మూ కాశ్మీర్లో పూర్తయింది అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మనకు తప్పండి. భారతదేశంలోనే అత్యంత పొడవైనటువంటి రైల్వే సొరంగ మార్గం ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి జనూసు అనేటువంటి ప్లేస్లో ఈ రీసెంట్గా దాన్ని కంప్లీట్ చేశారన్నమాట. ఇదేంటిది? ఉత్తరాఖండ్. ఓకేనా, ఈ ఉత్తరాఖండ్లో కంప్లీట్ చేస్తారు, అది గుర్తుంచుకోండి. ఎక్కడ ఏ రాష్ట్రం కిందికి వస్తుందని చెప్పేసుకోవచ్చు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇది పూర్తయింది. అయితే రీసెంట్గా దీన్ని మనకు ఏప్రిల్ 16న మనకు ఎవరైతే రైల్వే మంత్రి ఉన్నాడు కదా అశ్విని వైష్ణవ్ కావచ్చు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అయినటువంటి పుష్కర్ సింగ్ ధామి, వీళ్ళిద్దరు కలిసి దాదాపుగా ఈ సొరంగంలో 3.5 కిలోమీటర్స్ వరకు
ప్రయాణించడం కూడా జరిగిందనమాట. ఓకేనా, సో ఇది గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ సెకండ్ కరెంట్ అఫైర్ ఇందులో, ఇటీవల న్యూయార్క్ నగరం ఏప్రిల్ 14ను అంబేద్కర్ జయంతిగా అధికారికంగా జరపనున్నట్టు ప్రకటించింది. ఎస్, మనకు ఏప్రిల్ 14 అంబేద్కర్ యొక్క జయంతి మనం కండక్ట్ చేస్తాం. కాకపోతే ఫస్ట్ టైం మనకు ఒక వేరే దేశంలో మనకు ఈ న్యూయార్క్ నగరం అక్కడ కూడా అంబేద్కర్ యొక్క జయంతిని అధికారికంగా జరుపుతామని ప్రకటించింది కనుక ఈ నగరం పేరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇది కరెక్టే. ఇంకా పూసా శనగ 4037కు తెలంగాణకు చెందినటువంటి ఈ నూనావత్ అశ్విని పేరు పెట్టారంటున్నారు. ఎస్, ఇది కూడా కరెక్టే. రీసెంట్గా మనకి ఏంటంటే ఈ వ్యవసాయ పరిశోధన సంస్థ మనకి IARI అంటాం చూస్తా. సో ఇది వీళ్ళు అభివృద్ధి చేసినటువంటి ఈ పూసా శనగ 4037కి సంబంధించి మనకు చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు, ఈ నూనావత్ అశ్విని పేరు అయితే పెట్టడం జరిగింది. ఏప్రిల్ 14న దీనికి సంబంధించి మనకు ఢిల్లీలో దీన్ని విడుదల చేయడం జరిగిందన్నమాట. పూసా శనగ 4037 అని చెప్పేసి గుర్తించి. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక హెక్టార్లో 26 క్వింటాల వరకు, ఇది 26.73 క్వింటాల నుంచి 36 వరకు దిగుబడిని ఇస్తారు. 36 క్వింటాల వరకు ఇస్తారు. అంటే అధిక దిగుబడిని ఇచ్చేటువంటి వంగడం కింద మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఈమె రీసెంట్గా చనిపోయిన వ్యక్తి తెలంగాణలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం నుంచి PG PhD పూర్తి చేసుకుని అక్కడ గోల్డ్ మెడల్ కూడా పొందిందనమాట. ఓకేనా, సో అట్లా 2024 సెప్టెంబర్ సదస్సు కోసం వెళ్తున్న సమయంలో ఈమె ఇక్కడ ఒక వరద ప్రమాదంలో మునిగి చనిపోయిందనమాట. సో దానికి గుర్తుగా ఈమె పేరుని ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఒక వరద ప్రమాదం జరిగింది, దానిలో ఈమె మునిగి చనిపోవడం జరిగింది. సో అందుకు ఈమె ఇక్కడ మన దగ్గర నుంచి అంటే మన జయశంకర్ ఏదైతే ఉంది కదా, జయశంకర్ యూనివర్సిటీ ఉంది కదా, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి PhD పూర్తి చేసింది కనుక ఆమె గుర్తుగా ఈమె పేరు పెట్టారు. ఇక్కడ 2, 3 కరెక్ట్ అనమాట ఆన్సర్. సో ఇక్కడ 2, 3 లేదండి, ఇది యాక్చువల్గా 2, 3 అనబడాలి. ఆప్షన్ D అనేది దీనికి సంబంధించిన. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు, తప్పు అంటున్నాడు కదా సార్. తప్పు అంటే ఆన్సర్ ఏమవుతుంది, 1 అవుతుంది. క్వశ్చన్ A అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సరి అయింది కాదు, తప్పు కనుక ఆప్షన్ A అనేది కరెక్ట్ ఆన్సర్. 3 కరెంట్ అఫైర్స్ డిఫరెంట్, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే యునెస్కో మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్ట్రీలో ఇటీవల భారత్ నుంచి ఏవి ఎంపిక అయ్యాయి అని చెప్పేసి అంటున్నాడు. దీనిలో భగవద్గీత, రామాయణం, నాట్యశాస్త్ర, పంచతంత్ర. ఓకేనా, సో ఆన్సర్ ఇక్కడ ఏంటంటే మనకు భగవద్గీత, దాంతోపాటుగా నాట్యశాస్త్ర. మనకు భారత సంస్కృతి వారసత్వ ప్రతీకగా నిలిచేటువంటి ఈ భగవద్గీత కావచ్చు, అదేవిధంగా భరతముని రచించినటువంటి, ఓకేనా, ఈ భరతముని రచించినటువంటి నాట్యశాస్త్రకు సంబంధించి వీటి యొక్క లిఖిత ఉంటాయి కదా, రాసినటువంటి ఉంటాయి కదా, వాటికి సంబంధించి మనకి యునెస్కో ఈ మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్ట్రీలో చోటు అయితే రావడం జరిగింది. ఇది మనకి ఏప్రిల్ 18న మనం ఈ దీన్ని ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఆ రోజున వీటిని ప్రకటించడం జరిగిందనమాట. టోటల్గా 74 ప్రకటించారు. మన ఇండియా నుంచి ఇవి 2 ఉన్నాయి అన్నమాట. సో ఈ 74 ప్రకటించడంతో ఇప్పుడు ఎంతకు చేరిందట, 570కి చేరింది. ఈ సంఖ్య అనేది 570కి చేరడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. ఇప్పటివరకు భారత్ నుంచి 14 గ్రంథాలకు చోటు ఉంది. సో ఈ రెండింటితో కలుపుకుంటే టోటల్గా 14, రీసెంట్గా 74 సెలెక్ట్ అయినాయి. వరల్డ్ వైడ్గా చూసుకుంటే 570 ఉన్నాయి. మనకు రీసెంట్గా సెలెక్ట్ అయిన ఏంటిది ఈ 2 అన్నమాట. ఓకే, అంటే 193 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా గుర్తుంచుకోండి, క్వశ్చన్ ఎట్లయినా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ విషయంలో అయితే పహల్గామ్ ఉగ్రదాడి ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అంటున్నాడు. సో ఈ డేట్ గుర్తుంచుకోవాలి. అత్యధికంగా మనకు వార్తల్లో మనకు ఏప్రిల్ నెలలో అండ్ మే నెలలో ఎక్కువగా హైలైట్ అయిన టాపిక్ ఏంటంటే మనకి ఈ ఉగ్రదాడి. సో దీనికి సంబంధించి మనకి ఇంకా మే నెలలో కరెంట్ అఫైర్లో ఇంకొంచెం డెప్త్గా చెప్తాను. మనకు ఏప్రిల్ నెలలో అప్ టు 30 వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఏప్రిల్ 21, 2025, ఏప్రిల్ 22, 23, 24 డేట్ చాలా చాలా ఇంపార్టెంట్. డేట్ బేస్ చేసుకొని క్వశ్చన్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. 2025 ఏప్రిల్ 22 మనకు పహల్గామ్ దాడి అనేటువంటిది జరగడం జరిగింది. ఇది గుర్తుంచుకోవాలి. నేరుగా అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. పహల్గామ్ దాడికి సంబంధించి డేట్ తోటే అడుగుతాడు. ఇంతకుముందు మనకు ఉగ్రదాడులకు సంబంధించి ఎక్కువసారి ఇట్లే అడిగాడు. సో ఈ పహల్గామ్ ఎక్కడ ఉంటుంది మరి, జనరల్గా జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో మనం మినీ స్విట్జర్లాండ్గా పేరు పొందినటువంటి అనంతనాగ్ జిల్లాలో ఈ పహల్గామ్ అనేటువంటి ప్లేస్ పైన ఉగ్రదాడి అనేది జరగడం జరిగింది. ఈ ఉగ్రదాడిలో భాగంగా అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు 26 మెంబర్స్ చనిపోయారు. సో జనరల్గా మనకు పేపర్స్లో 28 అని వచ్చింది. మనకు PIB వెబ్సైట్ ప్రకారం చూస్తే 26 మంది చనిపోయారని చెప్పేసి అఫీషియల్గా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది అక్కడ ఇచ్చేటువంటి దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో డేట్ అయితే ఇక్కడ గుర్తుంచుకోండి. ఇంకో క్వశ్చన్ ఇచ్చాను దీనికి సంబంధించి, అది ఎక్కడ చూద్దాం అంత ఇన్ఫర్మేషన్. సో పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ తీసుకున్న క్రింది నిర్ణయాలు ఏవి అని చెప్పేసి అంటున్నాడు. సో ఈ నిర్ణయాలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ భారత్ యూజ్ చేసినటువంటి కొన్ని వెపన్స్ కావచ్చు అండ్ తీసుకున్నటువంటి సైనిక ఫోర్స్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు కూడా ఇంపార్టెంట్. అవి నేను నెక్స్ట్ మేలో వచ్చిన
కరెంట్ అఫైర్స్లో కొంచెం డెప్త్గా చెప్తాను. ఇక్కడ మనకు ఏప్రిల్లో జరిగినవి మాత్రం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, 1960లో చేసినటువంటి సింధు నదీ జలాల ఒప్పందం భారత్ నిలిపివేసింది అంటారు. ఎస్, మనకు సింధు నదీ జలాల ఒప్పందం అనేటువంటిది మనకు 1960లో జరిగింది ఇండియా పాక్ మధ్య. సో దీన్ని భారత్ నిలిపివేసింది. ఎవరు నిలిపేస్తారు? పాకిస్తాన్ కాదు, భారత్ నిలిపివేసింది. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏమంటారు, అటారీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ను కూడా భారత్ నిలిచేసింది. ఇక్కడి నుంచి మనకు భారత్కు అండ్ పాక్ మధ్య బస్ ప్రయాణం కూడా ఉండేదన్నమాట ఈ చెక్ పోస్ట్. దీన్ని కూడా భారత్ వద్దనుకొని నిలిపివేసింది. ఇది జరిగిన తర్వాత సార్క్ వీసా మినహాయింపు పథకంను పాక్ నిలిపివేసిందండి. ఇది పాక్ కాదు, ఇది కూడా భారతే అండి. ముఖ్యంగా భారత్ ఒక 5 నిర్ణయాలను ఇమీడియట్గా తీసుకుందన్నమాట. దానిలో ఇది కూడా ఒకటి. ఇది తప్పు మనకి. ఇక పాకిస్తాన్ 1972 సిమ్లా ఒప్పందం నిలిపివేసింది. ఇది కరెక్టే. పాకిస్తాన్ చేసినటువంటిది ఏంటి, సిమ్లా ఒప్పందంను నిలిపివేసినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఇంకా భారత్ దీంతో పాటుగా ముఖ్యంగా ఏంటంటే ఈ న్యూఢిల్లీలో పాకిస్తాన్ హై కమిషన్ ఉంటుంది కదా, వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క సలహాదారులు ఎవరు ఉంటారో వాళ్ళను రిటర్న్ పంపించడం జరిగింది అన్నమాట. ఇటువంటి ఒక 5 మేజర్ నిర్ణయాలు తీసుకుని దానిలో ఈ 2 ఇంపార్టెంట్ అండి. అటారీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ కావచ్చు, సింధు నది జలాలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక్కడ 3 కాకుండా చూసుకోవాలి. 3 లేకుండా 1 to 4 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నేను నెక్స్ట్ మంత్ కరెంట్ అఫైర్స్లో ఇంకా దీని గురించి కొంచెం మనం డెప్త్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకొక క్వశ్చన్ కూడా ఇక్కడ చూద్దాం. ఆపరేషన్ సింధూర్ అనగా ఏంటి? ఇది ఎక్కువగా వార్తల్లో ఉన్నటువంటి వర్డ్. ఇది కూడా మనకి ఈసారి ఎక్స్పెక్టెడ్ బిట్, నేరుగా అడగవచ్చు. ఏదో ఒక ఎగ్జామ్లో ఆపరేషన్ సింధూర్ గురించి అడుగుతాడు. భారత్లో ఉగ్రదాడికి పాల్పడిన వారిని మరియు కుట్రదారులను శిక్షించడం కోసం ఉద్దేశించబడింది అంటున్నాడు. సరిహద్దు వెంబడి ఉగ్ర మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో వాటిని నాశనం చేయడం కోసం ఉద్దేశించబడింది అంటున్నాడు. ఎస్, ఈ 2 కరెక్టే అండి. ఈ రెండింటిని గురించే మనకు ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది తీసుకొచ్చారు. సో ఈ 2 కరెక్టే, గుర్తుంచుకోండి. ఆపరేషన్ సింధూర్ అనేది పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్నటువంటి ఒక ఆపరేషన్. దీనికి సంబంధించి మనం నెక్స్ట్ మంత్ కరెంట్ అఫైర్లో ఇంకొంచెం డెప్త్గా చూద్దాం. ఈ మనకు ఏప్రిల్ వరకు ఈ పరిణామాలు మనకు జరిగినాయి అన్నమాట. ఈ రెండింటి కోసం, ఒకటి కాదు, ఈ రెండింటిని ముఖ్యంగా సరిహద్దు వెంబడి ఉగ్రవాదుల యొక్క మౌలిక సదుపాయాలు, అంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారో ఉగ్రవాదుల యొక్క శిబిరాలు అంటాం కదా, ఈ శిబిరాలను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో భారత్ ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా దాన్ని కంప్లీట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ ISSF షూటింగ్ ప్రపంచ కప్ 2025లో భారత్ యొక్క స్థానం ఎంత అంటున్నాడు. సో మనకి ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్, దీన్నే ISSF అంటాం. సో దీనికి సంబంధించి మనకు రీసెంట్గా పెరులో ఉన్నటువంటి లీమా అనేటువంటి ప్లేస్లో ఈ టోర్నమెంట్ అనేది జరిగింది. ఏప్రిల్ 13 నుంచి 22 మధ్య ఈ టోర్నమెంట్ అనేటువంటిది జరగడం జరిగింది అనమాట. దీనిలో మనకు భారత్ యొక్క స్థానం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. సో భారత్ వచ్చేసి 3rd ప్లేస్లో ఉందండి. ఇంపార్టెంట్, 3rd ప్లేస్లో ఉంది కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే చైనా. దీని తర్వాత మనకు అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఉన్నాయి కదా, అది 2nd ప్లేస్లో ఉంది. ఓకేనా. ఈ USA అనేటువంటి మనకు 2nd ప్లేస్లో ఉండడం జరిగింది. సో జరిగినటువంటి ప్లేస్ ఏంటిది, పెరూలో ఉన్నటువంటి లీమా అనేటువంటి ప్లేస్లో ఇవి జరిగాయి. మన భారత్ యొక్క స్థానం 3వ స్థానం. ఎన్ని పథకాలు గెలుచుకుంది మొత్తం భారత్ అంటే 7 పథకాలు గెలుచుకుంది. పథకాల సంఖ్య 7. ఓకేనా. ఇట్లా కూడా ఆ 7లో ఏవి ఏంటంటే మనకు బంగారు పథకాలు 2 అండ్ వెండి పథకాలు 4, కాంస్య పథకాలు 1 అన్నమాట. ఇట్లా గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ విషయంలో క్రింది వాటిలో సరైనవంటున్నాడు. ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ ఇటీవల మరణించారు అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. రీసెంట్గా మనకు ఇస్రో మాజీ చైర్మన్గా చేసినటువంటి కస్తూరి రంగన్ 84 సంవత్సరాల వయసులో చనిపోతూ వార్తల్లో నిలిచాడు. సో ఇతను 1940లో కేరళలో జన్మించినటువంటి వ్యక్తి అన్నమాట. కేరళలో ఉన్నటువంటి ఎర్నాకులంలో జన్మించినటువంటి వ్యక్తి. ఇతను ఇస్రోకు దాదాపుగా 10 years పాటు చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి. ఓకేనా. అదేవిధంగా మనకు కస్తూరి రంగన్ 2020 విద్యా సంవత్సరం ఏదైతే మనకు NEP 2020కి సంబంధించి చైర్మన్గా కూడా చేసినటువంటి వ్యక్తి. ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు, కస్తూరి రంగన్ ఇస్రోకు 1994లో 5వ చైర్మన్గా పనిచేశారు అని చెప్పేసి అంటున్నాడు. 1994లో ఇతను 5వ చైర్మన్గా చేశారంటున్నాడు. ఎస్, ఇది కరెక్ట్. 1994 స్టార్ట్ చేస్తే 2003 వరకు చేయడం జరిగింది. దాదాపుగా 10 years మనకు ఇస్రో చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి. ఇతని నాయకత్వంలో PSLV కావచ్చు, GSLV ప్రయోగాలు చేపట్టి విజయవంతంగా మనకు వాటిని ప్రయోగించడం జరిగింది అన్నమాట. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఇతను చేశాడు. ఇది 2003 నుంచి 2009 మధ్య రాజ్యసభ సభ్యుడిగా కూడా చేసినటువంటి వ్యక్తి. NEP 2020లో చైర్మన్గా అంటే ఇది మనకు జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి అధ్యక్షత కూడా వహించినటువంటి వ్యక్తి అన్నమాట. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో ఇతనికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ అయినా అడగవచ్చు. అండ్ దాంతోపాటు ఇతనికి పద్మశ్రీ వచ్చింది. 1982లో పద్మశ్రీ వచ్చింది. అండ్ అదేవిధంగా 1992లో పద్మభూషణ్ వచ్చింది. అండ్ 2000 ఇయర్లో పద్మవిభూషణ్ కూడా వచ్చింది. 3 అవార్డ్స్ పొందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఏమంటున్నాడు, లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు పొందినది
కుమార్ మంగళం బిర్లా, ఇక్కడ మిస్టేక్ పడింది, 2025 అని పడాలి. 2025 లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు పొందింది కుమార మంగళం బిర్లా అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే అండి. మనకు ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు. ఇది మనకేంటి ఈ లతా మంగేష్కర్ యొక్క ఆమె యొక్క జయంతి సందర్భంగా ఏప్రిల్ 24న దీన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. సో ఈసారి మనకు ఎవరైతే ఈ అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు ఈ టాటా బిర్లాకు సంబంధించిన ఆదిత్య బిర్లాకు సంబంధించినటువంటి చైర్పర్సన్గా చేస్తున్న వ్యక్తి ఎవరైతే మనకు ఈ కుమార మంగళం బిర్లాకు ఈ ఇయర్ అవార్డు అనేది ప్రదానం చేయడం జరిగింది. సో ఇక్కడ 3 కరెక్టే అండి. ఈ 2 ఒకటే కరెంట్ అఫేర్స్, ఇది ఒకటి డిఫరెంట్ కరెంట్ అఫేర్, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎవరికి అవార్డు ఎవరికి వచ్చింది అనేది కూడా నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ 107వ జాతీయ పార్క్గా ఇటీవల ప్రభుత్వం ఏ పార్కును గుర్తించింది అంటున్నాడు. 107వ జాతీయ పార్క్గా ఏ పార్కును గుర్తించింది? సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, దెహాంగ్ పార్క్కి అండ్ రైమోనా నేషనల్ పార్క్. ఈ రైమోనా అనేది 106వదండి, ఇది వచ్చేసి 105వది. సో ఇప్పుడు మనకు 107గా దీన్ని గుర్తించడం జరిగింది. సిమ్లీపాల్ ఇది వచ్చేసి ఎక్కడ ఉంటుంది? ఒడిషాలో ఉంటుంది. ఒడిషాలో ఇది 2వది అన్నమాట, నేషనల్ పార్క్గా గుర్తించినటువంటి 2వది. అంతకంటే ముందు మనకు ఇది బిత్కర్నాని అని చెప్పేసి ఒకటి ఉంటుంది, దాన్ని 1998లో గుర్తించారు. ఇప్పుడు మళ్ళీ 107వ జాతీయ పార్క్గా సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్, ఇది టైగర్ రిజర్వ్ని గుర్తించడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. మనకు వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 ప్రకారం దీన్ని గుర్తిస్తారనమాట. ఓకేనా, దాన్ని ఆధారంగా చేసుకొని మనకి ఈ గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటివి మనకు నేరుగా అడుగుతారు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ క్రింది వాటిలో సరైనమంటున్నాడు. 2027 ఫీఫా ప్రపంచ కప్కు బ్రెజిల్ ఆతిథ్యం ఇవ్వనుంది అంటున్నాడు. సో ఇది 2027 మహిళల ఫీఫా ప్రపంచ కప్కు బ్రెజిల్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఎస్, ఇది కరెక్టే అండి. ఓకేనా, ఫీఫాకు సంబంధించి మహిళల ప్రపంచ కప్ 2027లో జరగబోతుంది. దీనికి ఆతిథ్యం ఇచ్చేటువంటి దేశం ఏదని చెప్పేసి నేరుగా అడగవచ్చు. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు బ్రెజిల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, నేరుగా అడుగుతాడు. సో ఇది 2027లో జరగబోయేటువంటిది 10వ ఎడిషన్. ఓకే, దీనిలో 32 దేశాలు పాల్గొనబోతున్నట్లు కూడా ప్రకటించారు. ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు? T20 క్రికెట్లో అతి చిన్న వయసులో సెంచరీ చేసినటువంటి ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ ఇటీవల రికార్డు సృష్టించినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అతి చిన్న వయసు అని కాదు, అతి తక్కువ బాలలో. సో అతి తక్కువ బాలలో సెంచరీ చేస్తాను అంటే ఫాస్టెస్ట్ సెంచరీ పరంగా 2వది. ఓకేనా, సో చిన్న వయసు పరంగా ఫస్ట్ది అన్నమాట. ఓకేనా, ఇతను బీహార్కు సంబంధించిన వ్యక్తి. గుజరాత్ టైటాన్స్తో జరిగినటువంటి మ్యాచ్లో మనకు ఐపీఎల్ చరిత్రలోనే 2వ ఫాస్టెస్ట్ సెంచరీ కూడా చేశారన్నమాట. T20 చరిత్రలో కనుక చూస్తే మనకు అతి చిన్న వయసులోనే సెంచరీ చేసినటువంటి వ్యక్తిగా కూడా ఇతను రికార్డు సృష్టించడం జరిగింది. జస్ట్ 14 years 32 daysలో ఇంత చిన్న వయసులోనే సెంచరీ చేసినటువంటి వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించాడు అనమాట. అది గుర్తుంచుకోండి. ఇక ఫాస్టెస్ట్ సెంచరీ పరంగా చూసుకుంటే గేల్ ఇప్పటివరకు మనకు ఫాస్టెస్ట్ సెంచరీ అనమాట. సో ఇతను జస్ట్ 30 balsలోనే సెంచరీ చేస్తాడు. ఇప్పుడు మనకు వైభవ్ వచ్చేసి 35 balsలో చేయడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. తర్వాత యూసఫ్ పఠాన్ కూడా ఉన్నాడు. యూసఫ్ పఠాన్ వచ్చేసి 37 balsలో చేయడం జరిగింది. ఇక్కడ 2 రికార్డ్స్ ఒకటే మ్యాచ్లో జరిగినాయి కనుక ఈ వైభవ్ సూర్యవంశీ పేరు గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది రీసెంట్గా జరిగినటువంటి ఐపీఎల్లో ఈ రికార్డు సృష్టించడం జరిగిందనమాట. ఇది నేరుగా అడుగుతారు ఇటువంటి వాటికి సంబంధించి. ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ డేస్ గురించి ఒకటి ఇవ్వడం జరిగింది. మనకు ఏప్రిల్ మంత్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను. దీనిలో ఏది తప్పుగా ఉందో గుర్తించండి. ఇక్కడ ఫస్ట్ది ఏమంటున్నాడు? ప్రపంచ దరిద్ర దినోత్సవం ఏప్రిల్ 22 అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్ట్. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిండండి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఏప్రిల్ 22 మనకు 1970 నుంచి మొదటిసారిగా అమెరికాలో ఈ దరిద్రి సదస్సు అనేది జరిగింది. అక్కడ ఏప్రిల్ 22 ఆ రోజు నుంచి దీన్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఈసారి దీనికి సంబంధించినటువంటి థీమ్ ఏంటిది? ఈ థీమ్ కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా, అవర్ ప్లానెట్ అనేటువంటిది ఈసారి దాని యొక్క థీమ్ అండి. అడగడానికి ఛాన్స్ ఉంటుంది, డైరెక్ట్గా అనవచ్చు. అవర్ ప్లానెట్ అనేటువంటి దీనికి సంబంధించిన థీమ్. ఏది ఏప్రిల్ 22న మనం దేన్ని జరుపుకుంటామని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ప్రపంచ దరిద్ర దినోత్సవం. ఇంకా సెకండ్ ఏమంటున్నాడు? ఇక్కడ ప్రపంచ మలేరియా దినోత్సవం అంటున్నాడు. ఏప్రిల్ 25. ఎస్, ఇది కూడా కరెక్టే. ఏప్రిల్ 25న మనం మలేరియా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తాం. సో ఈసారి ఏంటంటే మలేరియా ఎండ్ విత్ అజ్ అనేటువంటిది మనకు ఈసారి వీళ్ళు ఇచ్చినటువంటి నినాదం. మలేరియా ఎండ్ విత్ అజ్ గుర్తుంచుకోండి. నినాదం కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ పంచాయతీరాజ్ దినోత్సవం మనం ఏప్రిల్ 24న జరుపుకుంటాం. మనకు పంచాయతీలకు సంబంధించి ఏది రాజ్యాంగ హోదా కల్పించారు కదా, సో ఆ రోజున మనం జనరల్గా పంచాయతీరాజ్ దినోత్సవం అనేటువంటి జరుపుకోవడం జరుగుతుంది కనుక సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఏప్రిల్ 24 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇది
పంచాయతీరాజ్ దినోత్సవం అన్నమాట. సో ఇది మనకు షెడ్యూల్ 11 గ్రామ పంచాయతీల గురించి తెలుపుతుంది. షెడ్యూల్ 12 వచ్చేసి మనకు మున్సిపాలిటీ గురించి తెలపడం జరుగుతుంది. మొట్టమొదటిసారి ఇది ఎప్పటి నుంచి జరుపుకుంటామంటే 2010 నుంచి జరుపుతున్నాం. ఈ డేని 2010 నుంచి జరుపుతున్నాం. ఇక నెక్స్ట్ విషయం అయితే జాతీయ పౌర సేవల దినోత్సవం ఏప్రిల్ 26 అంటున్నాడు. ఇది మనకు తప్పండి. జాతీయ పౌర సేవల దినోత్సవం అనేది మనకు ఏప్రిల్ 26 కాదు, ఏప్రిల్ 21 జరుపుకుంటున్నాం. ఏప్రిల్ 21న మనకు దేశ పాలన మరియు అభివృద్ధిలో పౌరుల యొక్క సేవలను పోషించడంలో కీలక పాత్రను గుర్తించడం కోసం ఈ డేని మనం జరుపుకుంటున్నాం. ఈసారి వచ్చేసి హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అనేది థీమ్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి. ఇది మనకు తప్పు, ఆన్సర్ ఇదే అవుతుంది. ఓకేనా. సో ఇవి మనకు మొత్తం టోటల్గా ఒక 50 to 55 క్వశ్చన్స్ మనం పార్ట్ 1 పార్ట్ 2లో డిస్కస్ చేసినాం. వీటికి సంబంధించి మనం టెస్ట్ సిరీస్ కూడా ఇస్తున్నాం. ఈ 50 క్వశ్చన్స్తో పాటుగా మరొక ఇంపార్టెంట్ 50 క్వశ్చన్స్ ప్రతి మంత్కి సంబంధించి మనం టాప్ 100 కరెంట్ అఫైర్స్ను టెస్ట్ సిరీస్ రూపంలో ఇస్తున్నాం. జస్ట్ 49 రూపీస్కి ఇస్తున్నాం. మీకు ఇప్పుడు జనవరి మంత్ నుంచి ఇది అవైలబుల్ ఉంది. ఆ టెస్ట్ సిరీస్లో క్వశ్చన్ మీకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, అదేవిధంగా తెలుగు మీడియంలో ఉంటుంది. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కడ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఇస్తున్నాం అన్నమాట. మీరు ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా చదువుకోవచ్చు. అంటే టెక్స్ట్ రూపంలో ఉంటుంది, టెక్స్ట్ రూపంలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దానికి సంబంధించి మన వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు. సో ఎవరైనా కావాలంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ సిరీస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. చాలా ఎక్సలెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ కాకుండా మరొక 50 క్వశ్చన్స్. సో అంటే ప్రతి మంత్కి 100 క్వశ్చన్స్ ఇస్తున్నాం. మీరు ఆ 100 క్వశ్చన్స్ కనుక నేర్చుకుంటే మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ మీరు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం వివిధ వెబ్సైట్స్ కావచ్చు, మ్యాగజైన్లకి వెళ్ళి తీసి తయారు చేసి మీకు 49 రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి. దాంతోపాటుగా చాలా కోర్సెస్ ఉన్నాయి. జీపీఓకి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వీటన్నిటికి సంబంధించిన కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. చాలా తక్కువ ప్రైస్కే క్వాలిటీ కంటెంట్తో కూడినటువంటి క్లాస్ మనం అందిస్తున్నాం. ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే దానికి సంబంధించినటువంటి క్లాస్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.